తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పరీక్షకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్. చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది గ్రూప్ 2 పరీక్ష. గ్రూప్ 2లో 783 పోస్టులకు 5,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ రీషెడ్యూల్ చేస్తారా లేదా కొత్త పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సర్వీస్ కమిషన్. గ్రూప్ 2 పరీక్ష రీషెడ్యూల్ కాబోతోందా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం సర్వీస్ కమిషన్లో? దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, సభ్యులు రాజీనామా చేశారు చైర్మన్తో సహా. దీంతో కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలా లేదంటే టెంపరీగా ఎవరైనా అపాయింట్ చేసి పరీక్ష నిర్వహించే పరిస్థితి ఉందా? అంటే చాలా తక్కువ టైం కనపడుతోంది. గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. ఏదైతే జనవరి 6-7 తేదీల్లో దీనికి పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డది. ఏదైతే ఆగస్టు 29-30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించాలని చెప్పి టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అయితే టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని వాయిదా వేయాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి నేపథ్యం. ఇందులో ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థులకు ఆందోళనను పరిలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ ని ఆగస్టు 29-30 తేదీలో కాకుండా నవంబర్ 2-3 తేదీలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నవంబర్ 2-3 తేదీల్లో పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి దీంతో నవంబర్ 2-3 తేదీల్లో కూడా ఎగ్జామ్స్ ని నిర్వహించడం కష్టం అని చెప్పేసి భావించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఎగ్జామ్ ని మరొకసారి వాయిదా వేయడం జరిగింది. జనవరి 6-7 తేదీల్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. అయితే జనవరి 6-7 తేదీల్లో అంటే ఈ రోజు 25 డిసెంబర్ 25 అంటే ఇంకొక 10 రోజులు మాత్రమే మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ 10 రోజుల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించినటువంటి రివ్యూలు చేయకపోవడం, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఎలాంటి మీటింగ్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉన్నటువంటి సమాచారం. ఇంకొకటి ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి చైర్మన్ కానీ ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదు. సో దీంతో ఏదైతే జనవరి 6-7 తేదీలో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ వర్గాల నుండి మనకు ఉన్నటువంటి సమాచారం ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఉన్నటువంటి సమయం ఈ తక్కువ సమయంలో నిర్వహించేటువంటి అవకాశం లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ గ్రూప్ 2ను కనుక వాయిదా వేసినట్లయితే మళ్ళీ డేట్స్ను రీషెడ్యూల్ ఇప్పటివరకు 773 పోస్టులకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5,50,000 మంది దీనికి సంబంధించినటువంటికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడడం వీళ్ళు కూడా కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్తా క్లారిటీ రావాల్సింది. రీసెంట్గా ముఖ్యమంత్రి దీనిపైన రివ్యూ చేసినప్పటికీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ సంబంధించినటువంటి 1, 3,
సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించిన ఫలితాలు కావచ్చు. దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చక్రి. అయితే వీటిపైన కూడా క్లారిటీ రావాల్సింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి విషయంలో ఏవైతే 773 పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చి మళ్ళీ రివైజ్డ్ నోటిఫికేషన్ ఏదైనా ఇస్తారా అనేది తెలియదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పోస్టులకే రివైజ్డ్ షెడ్యూల్ ఏదైనా ఇస్తారా అనే దానిపైన క్లారిటీ మాత్రం ఇప్పటివరకు లేదు. అభ్యర్థులు కూడా ఏదైతే కొత్త టీఎస్పీఎస్సీ అదే కొత్త సర్వీస్ కమిషన్ ఏర్పాటైనాకనే ఎగ్జామ్ను పెట్టాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం వైపు నుంచి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డట్టే. All right. Thanks for the updates, Mahesh.